9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరొకొద్దిసేపట్లో భూమినైతే చేరుకోబోతున్నారు. ఆమెతో పాటు మరొక వ్యోమగామి విల్మోర్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగు ప్రయాణానికి వీరు సిద్ధమయ్యారు. సునీత విలియమ్స్ ను తీసుకొచ్చేందుకు రోదస్లోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం మార్చి 16న సక్సెస్ఫుల్ గా భూకక్షలోకి అంతరిక్ష కేంద్రం అంటే ISS తో అనుసంధానమైంది. క్రూ మిషన్ లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒకరి తర్వాత ఒకరు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. వీరు వెళ్లడంతో సునీత విలియమ్స్ రాక కన్ఫర్మ్ అయింది. సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ గురించి ఇప్పటికే నాసా అయితే ప్రకటించింది. అమెరికా కాలమాన ప్రకారం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రాసెస్ అయితే ప్రారంభమవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ విడిపోయే ప్రాసెస్ అయితే ప్రారంభం కానుంది. స్పేస్ పిప్ విజయవంతంగా విడిపోయి మంగళవారం సాయంత్రం 4:45 భూమి మీదకు రిటర్న్ జర్నీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్ష దాటుకుని కిందకు వచ్చి సాయంత్రం ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాపులు దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరు వ్యోమగాములైతే దిగనున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం వీరు వారం రోజులకే భూమి మీదకి చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ వ్యోమనౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, విల్మోర్లు అంతరిక్షంలోనే చిక్కుకొని పోయారు.